తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు క్యాబినెట్ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. క్యాబినెట్ భేటీలో ఈ నెల 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, పాలనాపరమైన అంశాలు, తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, ఇతర అంశాల్లో కేంద్రం వైఖరి, పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణలో టీఆర్ఎస్-ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మునుగోడులో అనుసరించాల్సిన విధి విధానాలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు సెప్టెంబర్ 17పై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలను సమన్వయం చేసుకుని ఈ వేడుకలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ ముగ్గురు ముఖ్యమంత్రులకు ఉత్తరం రాస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తరఫున. మీరు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాలు ఏదైతే మనం అనేక రోజుల నుంచి అడుగుతూ ఉన్నామో, దేశానికి స్వాతంత్రం వచ్చి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అన్ని ప్రభుత్వాలు కూడా నిర్వహించాల్సిన నేను ఉత్తరాలు రాస్తా ఉన్నాను. అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడా ఒకసారి మేము కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి గారితో చర్చించిన తర్వాత కార్యక్రమం స్వరూపం అంతా కూడా చెప్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి అయితే ఉత్తరాలు అందరికీ రాస్తున్నాం, ముగ్గురు ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తున్నాం. హైదరాబాద్ బేస్డ్గా ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న మా యొక్క కల్చరల్ సెక్రటరీ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్కృతి విభాగానికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు నిన్న స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ గారితో మిగతా అధికారులను కూడా కలిసి ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్న వారు కూడా అన్ని విషయాలు విన్నారు. వారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి మేము ఏం కార్యక్రమాలు చేయగలుగుతామో చెప్తామని చెప్పారు. కాబట్టి నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి రాస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రులందరూ ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా సెప్టెంబర్ 17 ఎందుకంటే ఇది ఒక మన రాష్ట్రానికి పరిమితం కాదు, ఇది మహారాష్ట్ర, కర్ణాటక కూడా సంబంధించినటువంటి అంశం. ఏదైతే తెలంగాణ విమోచన జరిగిందో, ఏ జిల్లాలో అయితే హైదరాబాద్ విమోచన నుంచి బయటపడ్డాయో కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో, కొన్ని జిల్లాలు కర్ణాటకలో కలిసిపోయి, కాబట్టి 3 రాష్ట్రాలు కలిసి కార్యక్రమం జరిపితే బాగుంటుంది అనేటువంటి భావన రాష్ట్ర ప్రభుత్వం అనుకొని ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క 75 years సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలో ముందుకెళ్తాం. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే తెలంగాణ సర్కార్ను, టీఆర్ఎస్ పార్టీని ప్రజలు క్షమించారని బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ అన్నారు. సెప్టెంబర్ 17ను పరేడ్ గ్రౌండ్స్లో కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆయన విజ్ఞత అని తెలిపారు. ఎంఐఎం ఒత్తిడితోనే విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పరిమితం చేశారన్నారని దుయ్యబట్టారు. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17ను ఎందుకు నిర్వహించడం లేదు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీరు వలన అమరుల కుటుంబాలు క్షోభిస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్య ద్వారా మన హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణకు నిజాం ఉక్కు పాలన నుంచి విముక్తి కల్పిస్తే ఎంత రాకాసి, ఎంత పైశాచిక పాలన, రజాకార్లను వెనుకేసి వచ్చేటువంటి పార్టీలు ఈరోజు కొనసాగుతుందంటే గుండె రగిలిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రజాకాల వారసత్వంతో కొనసాగుతున్న మజ్లిస్ పార్టీ వాళ్ళకు ఒత్తిళ్లు లొంగిపోయి ఈరోజు టీఆర్ఎస్ మాత్రమే కాదు, గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఆ పార్టీలు మాత్రం రాజకీయంగా నిర్ణయాలు తీసుకొని పార్టీ కార్యాలకు పరిమితం చేస్తున్నారు. విమోచన దినోత్సవాలు ప్రభుత్వం అధికారులకు వచ్చేసరికి మాత్రం జరపడం లేదు. ఇంత పచ్చి అవకాశవాదం. ఈ టీఆర్ఎస్ కూడా తెలంగాణ భవన్లో ప్రతి ఏటా జాతీయ జెండా ఎగరవేస్తారు, గర్వంగా చెప్పుకుంటారు, తెలంగాణ విలీన దినోత్సవం అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు జరపరు అంటే, నేను అసెంబ్లీలో ఒక బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నిలదీశాను. మీరు జరుపుతామని చెప్పి ఎందుకు జరుపుతలేరు ముఖ్యమంత్రి అంటే, నేను జరపను, ససేమీరా జరపను. ఎందుకంటే కేవలం మజ్లిస్ వాళ్ళు నొచ్చుకుంటారని. కేంద్రం కూడా సుముఖంగా, సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నాయి. ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, అందులో భాగంగానే సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 950 మందికి పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు.
57 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నామన్నారు. కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు రాలేదని త్వరలోనే వారికి కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సహకార బ్యాంకు డైరెక్టర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో నోచుకొని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఆసరా పెన్షన్లను మంజూరు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో నోచుకోని సంక్షేమ పథకాలన్నీ తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయన్నారు. ఇండియా మొత్తం తెలంగాణ వైపు చూస్తుందంటే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్తో పాటు మేయర్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకి, ఇక్కడ వచ్చేసినటువంటి మా అమ్మలకి, పెద్దలకి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషమైనటువంటి దినం ఈరోజు. కేవలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి మరి 1002 మందికి పెన్షన్లు వస్తామని అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి 10 లక్షల పెన్షన్లు మంజూరు చేసి 57 సంవత్సరాల పైచిల వరకు పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ గారని చెప్పి సభాముఖంగా మనం చేస్తా ఉన్నాను. ఎంతో మంది దుష్ప్రచారం చేసిన, ఎంతో మంది మరి తప్పుదో పట్టించిన ప్రజలు ఎవరు కూడా దాన్ని నమ్మలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైనా మాట చెప్తే మాటపై నిలబడేటువంటి నాయకుడు వారు ఏదైనా హామీ ఇస్తే హామీని నెరవేర్చే నాయకుడు. ఈరోజు యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ పాత బస్తీలో తిరంగ యాత్ర నిర్వహించనున్నట్టు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన రోజని, ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని, అలా కాకుండా సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రతా దినోత్సవం జరపాలని కోరారు. ఈ మేరకు విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖలు రాశామని తెలిపారు. తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడాలని గుర్తు చేశారు. It has been reported in the media that the government of India has decided to celebrate 75 years of integration of the erstwhile state of Hyderabad into the Union of India on 17th September. It must be noted that the ascension and merger of various princely states were not only about liberating the territories from the autocratic rulers. More importantly, the nationalist movement rightly saw the people of these territories as integral part of independent India. Therefore, the phrase National Integration Day may be more opposite rather than mere liberation. With the merger of erstwhile Hyderabad state and various other princely states, the people of these territories were finally recognized as equal citizens of India as a union of states. The integration of these territories is also recognition that the people of these lands. తెలంగాణలో టీడీపీ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీ నాయకులు చూస్తున్నారని టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు అన్నారు. అంబర్పేట నియోజకవర్గం కాచిగూడలో టీడీపీ పార్టీలో ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బక్కని నరసింహులు హాజరయ్యారు. అనంతరం సభ్యత్వం తీసుకున్న ప్రజలకు సభ్యత్వ నమోదు కార్డులను అందజేశారు. సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి 2 లక్షల యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలో టీడీపీ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని, కానీ నేడు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ప్రవీణ్ ఆరోపించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేవని, కానీ నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కరువయ్యన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని బక్కని నరసింహులు జోస్యం చెప్పారు. అంటే కళ్ళములో ఉన్న ఒడ్లన్నీ దొంగిలించి ఏమున్నది పార్టీ అంటారు. కాబట్టి నీవు ప్రతిపక్షాన్ని నిలువనివంచే పరిస్థితి ఉండాలి కదా. నాకు వడరా అనేవాడు ఉన్నాడు, నాకు అధికారం వచ్చింది, అతన్ని కూడా సుఖంగా ఉండనియాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అది
ప్రజాస్వామ్య ప్రభుత్వం అవుతుంది. ఇవాళ ఒకరు విలీన దినం, ఇంకొకరు విమోచన దినం. భాగ్యనగరం ఎక్కడ పోతుంది, ఏం కథ, ఎక్కడి సైబరాబాద్? కాబట్టి ఈ సభ్యత్వంలో ఓయ్యా యువకులందరూ, నాకు యువకులు మహిళలకు నా ప్రార్థన ఏంటంటే, సికింద్రాబాద్ను చెత్తరహిత ప్రాంతంగా, పరిశుభ్రత కలిగిన ప్రదేశంగా తీర్చిదిద్దామని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని ప్రజల్లో చైతన్యం కలిగించాలని సూచించారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్లో ర్యాంకీ ద్వారా సమకూర్చిన చెత్త తరలింపు డబ్బాలను ఆయన లాంఛనంగా ఆవిష్కరించి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేశారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అన్ని డివిజన్లోని 174 బృందాలకు ఈ కొత్త డబ్బాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రవీందర్తో పాటు అధికారులు, నేతలు పాల్గొన్నారు. మునుగోడులో కాంగ్రెస్ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు, రాష్ట్రంలోని కేడీకి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ కారణమన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే తెలంగాణ వచ్చాక కేసీఆర్ దందాలు చేసి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్ళు, చేయడానికి చరిత్ర లేనోళ్ళు ఇవాళ మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా ఓడినా పోయేదేమీ లేదని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్లో ఓడితే ఏమైందన్నారు. అటు దుబ్బాక, హుజురాబాద్లో గెలిచిన బీజేపీ ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏండ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇక్కడ ప్రజల కోసను తీర్చింది కాంగ్రెస్ అని చెప్పారు. 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ వారసులమని మునుగోడులో కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తున్న ప్రధాని మోడీ ఫోటో తెలంగాణ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పెట్టకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి మహేందర్నాథ్ పాండే అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పాత పాలమూరులోని ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తోందని వివరించారు. పాలమూరులో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ 23.96% పూర్తయింది. రాబోయే 6 నెలల్లో 100% పూర్తి చేస్తామని వైద్య అధికారులు చెప్తున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్లు మోడీ ఫోటో లేకపోవడం దురదృష్టకరమని ప్రస్తావిస్తూ కేసీఆర్ దేశ్కి నేత కావాలని పగటికాళ్లు కంటున్నాడు. అది సాధ్యం కాని పని అని ఎద్దేవా చేశారు. कड़े निर्देश दिए, वो राज्य अपना निर्णय ले, लेकिन प्रधानमंत्री का फोटो मस्ट है और सर्टिफिकेट पर जो है मैंडेटरी है, वो लग रहा है क्योंकि उसके बिना कंट्री में आप समझ रहे हैं, आज वैक्सीनेशन सर्टिफिकेट विद इन स्टेट भी जरूरी है, आउट ऑफ स्टेट जरूरी है. तो जहाँ ज़रूरत है वहाँ तो मोदी जी मंजूर हैं, लेकिन स्टेट के अंदर मोदी जी देश के प्रधानमंत्री हैं, न केवल बीजेपी के हैं, पूरे कंट्री के प्रधानमंत्री हैं, विश्व के पॉपुलर लीडर हैं. उनको रिस्पेक्ट देने में ये केसीआर गवर्नमेंट को क्या तकलीफ हो रही है, ये मेरे समझ में नहीं आ रहा है. ये अच्छा काम नहीं है. ये दिन में स्वप्न देखने के लिए कोई किसी को मना नहीं कर सकता. अगर केसीआर को दिन में सपने आ रहे हैं तो मैं इस पर कोई इससेगा नहीं बोल सकता. అత్తాపూర్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అత్తాపూర్ పోచమ్మ టెంపుల్లోని న్యూ స్టార్స్ భక్త సమాజ్ ఆధ్వర్యంలో 25 ఏళ్ల నుంచి గణేష్ను ప్రతిష్ఠిస్తున్నారు. ఇందులో భాగంగా లంబోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 11 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అత్తాపూర్ గ్రామంలో పోచమ్మ టెంపుల్ వద్ద మా ఈ న్యూ స్టార్ భక్త సమాజ్ వారు గత 26 సంవత్సరాల నుంచి గణేష్ మండపం నిర్వహించడం జరుగుతుంది. 26వ సంవత్సరం మా వద్ద భక్తులందరూ భక్తి శ్రద్ధలతో మొత్తం 11 రోజులు అనేక రకమైన పండ్లు, పూలు, 21 రకాల పత్రితో పూజలు జరుపుకుంటాం. మా వద్ద గణేశుని చూడడానికి మా బస్తీ వాళ్ళే కాకుండా, మా ఊరు వాళ్ళే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. మా వద్ద లడ్డు వేలం పాట కూడా మా మండలంలో ఎక్కడ జరగని విధంగా మా లడ్డు ఈసారి గణనీయమైన ధరకి, పోయినసారి 6,51,000కి భక్తులు కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా అంతకంటే మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
ఎందుకంటే మా ఈ లడ్డు కొన్న ప్రతిసారి ప్రతి ఒక్కరూ ఎంతో బాగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లారు. అందుకోసమనే దీనికి కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మా వద్ద ఎన్నో రకమైన కార్యక్రమాలు జరుపుకుంటాం. అందులో భాగంగా భజన మండలి మరియు చిన్నపిల్లలకి కల్చరల్ యాక్టివిటీసు, ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు, దాండియా పోటీలు, మొదలగు అన్నదానాలు, 3-4 సార్లు అన్నదానాలు, అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ మా వద్ద ప్రతి ఒక్కరు పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ పాల్గొని మా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలని చాలా దిగ్విజయంగా జరుపుకుంటాం. అదేవిధంగా మాకు ఇంత పెద్ద మండపం నిర్వహించడానికి ఎంతోమంది అధికారుల సహాయ సహకారాలు చాలా సంపూర్ణంగా ఉన్నాయి. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి అంచయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉయ్యాల గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. కృష్ణ అవతారంలో ఉయ్యాలపై సేద తీరుతూ ఉన్నట్లు రూపొందించిన గణనాథుడు చూపలను కట్టిపడిస్తుంది. అయితే ఈ ప్రత్యేక గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇందులో భాగంగా గణనాథుని దర్శించుకున్న టీటీడీ బోర్డు మెంబర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రథమ పూజితుడైన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి విఘ్నాలు తొలగి విజయాలు కలగాలని ఆకాంక్షించారు. సరూర్ నగర్ యువకుడి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. తండ్రి వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాల కారణంగానే యువకుడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. సరూర్ నగర్ పియాంటి కాలనీలో లంక లక్ష్మీనారాయణ రెండో కుమారుడు సుబ్రహ్మణ్యం స్థానిక ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. గణేష్ ఉత్సవాలు చూసేందుకు రాత్రి అతడు బయటకొచ్చాడు. అర్ధరాత్రి దాటాక ఓ కారు వచ్చి ఆగి సుబ్రహ్మణ్యంను బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళారు. కుమారుడు కనిపించకపోవడంతో శుక్రవారం తల్లిదండ్రులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు విజయవాడ మార్గంలో వెళ్లినట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో కిడ్నాపర్ల చెర నుంచి సుబ్రహ్మణ్యంను విడిపించారు. 9 మంది నిందితులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. షేక్పేట్ మాజీ ఎంఆర్ఓ సుజాత గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో గతంలో అరెస్ట్ అయిన ఆమె డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే గుండెపోటు రావడంతో హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. సుజాత గతంలో ముషీరాబాద్, అంబర్పేట్, షేక్పేట్ ఎంఆర్ఓగా విధులు నిర్వహించారు. 2020 జూన్లో ఆమె బంజారాహిల్స్ భూ వివాదంలో చిక్కుకున్నారు. ఏసీపీ జరిపిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలోనే ఆమె భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి సుజాత తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం తిరిగి విధుల్లో చేరే అవకాశం ఇచ్చినా ఆమె నిరాకరించారు. కాగా సుజాత మృతిని నిమ్స్ వైద్యులు ధృవీకరించారు. గత వారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్కు తరలించారు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు తెలిపారు. అదే సమయంలో డెంగ్యూ కూడా సోకడంతో వైద్యులు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కాగా ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉండగానే కార్డియాక్ అరెస్టుతో సుజాత మరణించారు. సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చిక్కడిపల్లికి తరలించారు. లోన్ యాప్స్ ఆగడాలపై ఈడీ దూకుడు పెంచింది. 18 ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. పేమెంట్ గేట్వేస్, రోజర్పే, పేటీఎం పేమెంట్స్, క్యాష్ ఫ్రీ పేటీఎం కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నకిలీ బ్యాంకు ఖాతాలు గుర్తించారు. పేమెంట్ గేట్వేల ద్వారా విదేశాలకు డబ్బులు బదిలీ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు 17 కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు లోన్ యాప్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్ రుణాలపై నిబంధనలను రిజర్వ్ బ్యాంకు కఠినతరం చేసింది. అధిక వడ్డీ రేట్ల నివారణకు, రుణ వసూళ్లలో అనైతిక పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల మేరకు డిజిటల్లో అన్ని రకాల రుణాల పంపిణీ, తిరిగి చెల్లింపులు, రుణగ్రహీత ఎల్ఎస్పీలల్లా ఖాతాల ద్వారా నిర్వహించే ఆస్కారం ఉండకూడదు. అలాగే రుణ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎల్ఎస్పీకి చెల్లించాల్సిన ఫీజులు, ఛార్జీలు తదితరాలు